హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం గవ్వలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? ఇంకెందుకు ఆలస్యం, వచ్చండి. నేనైతే ఇక్కడ ఒక 3/4 కిలో గోధుమ పిండి అయితే తీసుకున్నాను. అందులోకి అయితే ఒక టీ గ్లాస్ అయితే బొంబాయి రవ్వ వేసుకొని, రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకొని, కాచిన ఆయిల్ అయితే ఒక గంట అయితే వేసుకొని అయితే ఇలా కలుపుకుంటున్నానండి. అలా ఒక ముద్దలాగా వచ్చినాక మనం వాటర్ అయితే చూసుకుంటా పోసుకొని అయితే దీన్ని అయితే ఒక ముద్ద కన్సిస్టెన్సీలో అయితే కలుపుకోవాలి. కొంచెం లూజ్గానే ఉండాలి అండి, ఎందుకంటే ఇందులో బొంబాయి రవ్వ వేసాం కాబట్టి కొంచెం సేపటికి అది ఇంకా గట్టి పడుతుంది కాబట్టి కొంచెం లూజ్గా కలుపుకోండి. ఒక పావు గంట పక్కన పెట్టేసినాక ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసుకోనండి. మీ దగ్గర గవ్వల చెక్క ఉండేది కదండి, ఆ గవ్వల చెక్కతో అయితే ఇలా ఒత్తేసుకొని వేడి వేడి ఆయిల్ అయితే ఇలా ఫ్రై అయితే చేసుకోవాలండి. ఆయిల్ బాగా కాగుండాలి. అలానే మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే వీటిని అయితే వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే ఏమైందంటే పైన బాగానే మంచిగానే కాలిది, కానీ లోపలైతే మెత్తగా ఉండిద్ది, అదంతా టేస్టీగా అయితే అనిపించదు. ఇలా మొత్తం అయితే మనం వేయించుకున్నాక బెల్లం పాకం అయితే పట్టుకోవాలండి. పాకం అయితే మీకు ఆల్రెడీ నేను చాలాసార్లు అయితే చెప్పేశాను. ఇలా ప్లేట్లు వేస్తే టంగుమని మోగాలి, అలా మోగితే మనకు పాకం అయితే వచ్చిద్ది. ఇక గవ్వలన్నీ అందులో వేసుకొని కలుపుకుంటే మన గవ్వలు అయితే రెడీ అయిపోయినట్టే. మీరు ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి.